दैवमाह्निकम् कौसल्या सुप्रजा राम. బాగున్నారా? పిల్లలు బాగా చదువుతున్నారా? చదివించు మొదలు తుదలు లేని ప్రయాణం, ఏ అలుపు సలుపు రాణి విహారం, ఏ చెరలు తెరలు తెలియని పాదం, ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం. నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా, ఉందన్ను అంటూ ఏముంది, ఒంటరి వాడినని అంటారా, నాతో పాటు ఊరుంది పచ్చని కొండ కోనల్లో చిత్రంగా ముస్తాబై ఉంది, సాగి ఉన్న రేలో అలుపు సలుపు రాణి విహారం. ఏరా నిల్చో, నువ్వు నిన్న బడికి ఎందుకు రాలేదురా? సార్ కడుపు నొప్పి వచ్చింది సార్. పొట్టు మీద చిల్లర తింటూ తినకూడదమ్మా, ఈసారి తినవు కదా. ఓకే, అందరూ హోంవర్క్లు చేస్తారా? మాస్టర్ నేను హోంవర్క్ రాయలేదు. ఏమా ఎందుకని చేయలేదు? మాస్టర్ గారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి వచ్చాను. అమ్మా కాస్త మంచినీళ్ళు పట్టుకురా. ఏమందండి అలా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా, స్కూల్ పరిస్థితి చూస్తే శిథిలావస్థలో ఉంది. ఏ రోజు ఏ పిచ్చి పడి పిల్లలు ప్రాణాలకు ప్రమాదం వస్తుందో గుండె బెంగగా అనిపిస్తుంది. అలాగని పలుమార్లు నేను ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా, ఆయన పట్టించుకున్న పాపాన పోయింది కాక పైపెచ్చి నా మీద సెటైర్లు వేస్తున్నారు. చాలా బాధగా ఉంది. గత్యంతరం లేక వెంకటేశ్వర స్వామి గుడిలో అక్కడ ఇక్కడ పిల్లలకి తీసుకెళ్లి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి ఎలాగా పిల్లలు లేరు, వాళ్ళకైనా ఏదో రకంగా మేలు చేయాలని ఆలోచిస్తున్నాను. నాకు ఆ చెయ్యి సాగటం లేదు, ఏం చెయ్యాలో అంత చెప్తాను. దానికోసం ఎందుకండి అంత బాధపడుతున్నారు? 2 నిమిషాలు ఆగండి. చెయ్యి చాపండి ఒకసారి. దేనికమ్మా? చాపండి ఒకసారి. ఉమా, మనకి ఎలాగో పిల్లలు లేరు కదండి, ఆ పిల్లలు కూడా మన పిల్లలు లాగానే మీ మమ్మీ ఆ బిల్డింగ్ పనులు పూర్తి చేయండి. చాలా సంతోషం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ఉద్దేశం ఏమిటంటే, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. కనుక వాళ్ళకి బాల్యదశ నుండే మంచి విద్యాబోధన, ఆధ్యాత్మిక చింతన, భక్తిభావము కలిగించేటట్లుగా మనం వారిని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో చాలా ఎక్కువ ప్రయత్నం చేయడం జరుగుతున్నది. వారికి మొక్కై వంగనది మానే వంగన అనే సామెత ఉన్నది.
అందువల్ల వాళ్ళకి బాల్య దశ నుండే మంచి విద్యాబుద్ధులతో పాటుగా ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళలో ఆ జ్ఞాన సంపదని నింపే దశగా మనం అడుగులు వేసినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో చాలా పెద్ద ఉన్నత స్థాయికి ఎదుగుతారని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఇట్లు మీ కాండ్రేగలేశ్వరరావు. ఇదే వీరికి మనం చేసే పెద్ద సహాయం. పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి. అవుతారా? మరి మీకు చదువులు చెప్తున్న ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి కూడా మంచి పేరు తీసుకురావాలి.